తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసు నిందితుడు నందకుమార్. తన ఫోన్ను ప్రభాకర్ రావు ట్యాప్ చేశారని తెలిపారు. తాను ఎవరెవరితో మాట్లాడింది అన్ని విషయాలు తెలుసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో సంభాషణను కూడా రికార్డు చేశారని తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ తనపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు నందకుమార్. తనను రాత్రంతా బంధించి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఉంచారన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు నందకుమార్. డిసెంబర్ ఎండింగ్లో నేను డీజీపీ గారిని కలిసి కొన్ని సంచలనకరమైన విషయాలు చెప్పాను. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో అప్పుడే నేను ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పేర్లు చెప్పాను. సోకాల్ ప్రభాకర్ రావు గారు నా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పాను. ఇంకోటి ఇదే రాధాకిషన్ రావు గారు నా పైన అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు బహుశా గుర్తుంటే ఇక్కడే డీజీపీ ఆఫీస్ దగ్గర డిసెంబర్ ఎండింగ్లో అంటే కనీసం 3 నెలల క్రితము నేను వీరిపై కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ట్యాపింగ్ కేసుల్లో దొరకడము, ఇప్పుడు ఈ సంచలనమైన విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. కానీ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఎన్నో హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి మూసీలో పడేశారు, కాల్చిపెట్టారు, కంప్యూటర్లు తీశారు అంటున్నారు. కానీ ఒక విషయం అందరూ మర్చిపోతున్నారు ఏంటంటే, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో డైరెక్ట్గా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేశారా లేదా నా ఫోన్ ట్యాప్ చేశారా తెలియదు. డైరెక్ట్గా ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి 3 సంభాషణలు బయటికి ఎలా వచ్చాయి, ఓకే ఇలా వచ్చాయని చెప్పి నేను ఆ రోజు కూడా క్వశ్చన్ వేశాను. ఎలా వచ్చాయని ఆ క్వశ్చన్ని మీరు ఛేదిస్తే ఆటోమేటిక్గా ఈ ట్యాపింగ్ జరిగిందా ఏం జరిగిందా అనే విషయం బయటికి వస్తుంది. అట్టనే జిహెచ్ఎంసీ కమిషనర్కు, అప్పుడున్న జిహెచ్ఎంసీ గత ప్రభుత్వంలో ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్కు పురపాలక మంత్రి అయిన ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అప్పుడు మంత్రి కేటీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారా, కేటీఆర్ గారు సీఎంగా హోదాలో ఉన్న కేసీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారా అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ట్యాపింగ్లో ఏ విధంగా జరిగిందని చెప్పి డీజీపీ గారు నన్ను అడిగారు. ఆ విషయంలో నేను డీజీపీ గారికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, నేను ఏ ప్లేస్లో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగింది, ఏ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగింది, ఈ ట్యాపింగ్లో ఇంకెవరెవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కంప్లీట్ డీటెయిల్ వాళ్ళు తీస్తున్నారు. సో నేనేమవుతున్నానంటే, నా కేసులో కంప్లీట్గా పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఏ కేసులో ఆధారాలు ఉన్నా లేకున్నా నా కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో